నాకైతే బాగైంది, నాకైతే చాలా బాగుంది, నేను చాలా స్వస్థపరచబడ్డా, నేను చాలా ఇప్పుడు నీ ఏది అడుగుతుంది నాకు ఇస్తాడు దేవుడు, నన్ను దేవుడు చాలా ఆశీర్వదించాడు నా వరకే అని అనుకుంటున్నాను. నో, నీ పిల్లల పిల్లల తరములకు ఈ రక్షణ అనే స్వాస్థ్యాన్ని పంచిస్తా అంటున్నాడు దేవుడు. ఎంతమంది కావాలి? కరెక్ట్ చెప్పండి, ఎంతమంది కావాలి? అందుకనే 128వ కీర్తనలో కూడా అంటున్నాడు, నీ భార్య ఫలించని ద్రాక్షవల్లి వలె ఉండు, నీ భోజన బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉండు. నీ పిల్లల పిల్లల తరములను చూచదవు, దేవుడు సియోనులో నుండి నిన్ను దీవించునుగా. ఎంత గొప్ప వాగ్దానం ఇచ్చినట్టు. ఈరోజు మీరు అందరూ ఇంటికి పోయిన తర్వాత కుటుంబం అంతా కూర్చొని 112వ కీర్తనను చదివి ప్రార్థన చేయండి. రాసుకోండి. ఎన్నో కీర్తన? 112వ కీర్తన. ఇప్పుడు చదవకండి, ఇప్పుడు ఎవరు చదవచ్చు. ఇంటికి పోయిన తర్వాత ఖచ్చితంగా కుటుంబ ప్రార్థన చేయండి. ప్రభువా, భార్యగా నా స్థానంలో నేను ఉంటాను, భర్తగా నా స్థానంలో నేను ఉంటాను, పిల్లలుగా ప్రభువా నాకు మంచి తల్లిదండ్రులను ఇచ్చాను, నా స్థానంలో నేను నిలుచుంటాను, నాకు ఇవ్వబడిన పనులు బాధ్యతలన్నీ నెరవేరుస్తాను, నాకు ఇవ్వబడినటువంటి కెరీర్, నాకు ఇవ్వబడినటువంటి గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ నేను రీచ్ అవుతాను. పిల్లలకు ఎంతమంది గోల్ ఉన్నది? గోల్, అంబిషన్, డెస్టినీ. ఒక గోల్ రీచ్ కావాలి. నువ్వు తల్లిదండ్రులకు లోపడితే ఆ గోల్ రీచ్ అవుతుంది. తల్లిదండ్రుల దగ్గర డబ్బులు ఉండవు, కానీ నా కుమారుడు నా కుమార్తె ఎంత కష్టపడుతుందని చెప్పేసి వారు ఎన్నో ఇబ్బందులు పడి నిన్ను గోల్ రీచ్ కావడానికి వాళ్ళు సహాయం చేస్తారు. నువ్వు ఎదురాడుతూ నువ్వు ఇష్టానుసారంగా ఒక గురి లేని వాడి వలె జీవిస్తూ ఉన్న సమయంలో తల్లిదండ్రులు కూడా సహాయం చేయలేదు. వాళ్ళకి సహాయం చేయాలన్న మనసు కూడా రాదే. వీరికి చేయొద్దు, ఒక అనాథకు చేసినా వాడు బాగుపడతాడు, వాడి కుటుంబం అన్న గట్టపడుతుంది అని అనుకుంటారు తల్లిదండ్రులు. చాలా మంది యవనస్తులు, హలో యవనస్తులు అందరూ వినాలి, ఇది చూడాలందరూ ఉన్నారా ఇక్కడ యవనస్తులు? చాలా మంది యవనస్తులు చెప్తుందంటే గాలిపటం లాగా ఉండాలనుకుంటుంది. గాలిపటం ఎక్కడ ఉంటుంది? తాడు లేకుండా ఎగరాలని కోరుకుంటుంటే, దారం లేకుండా. ఆ దారం ఎవరి చేతిలో ఉండాలి? తల్లిదండ్రుల చేతిలో ఉండాలి. కానీ ఈ గాలిపటం అనుకుంటుంది ఈ తల్లిదండ్రుల చేతిలో నేను వద్దు, నా స్వతహాగా నేను ఎదగాలి, ఎగరాలి. నో, నీ గాలిపటానికి దారం తల్లిదండ్రుల చేతిలో పెట్టింది. ఎప్పుడైతే ఈ దారంతో ఆ గాలిపటం తెగిపోతుందో, అది ఏ పెంట కుప్ప మీద పడుతుందో, ఏ కరెంటు తీగలకు వేలాడుతుందో, అది ఎక్కడ పరిగెడుతుందో ఎవరికి అర్థం కాదు. అందుకనే మీ జీవితాలను తల్లిదండ్రుల చేతుల్లో పెట్టండి. వారు చెప్పిన మార్గంలో నడవండి. వారు మీకు ఆశీర్వాదకరంగా ఉండాలి. వాళ్ళ పలుకులు, తల్లిదండ్రుల పలుకులు ఆశీర్వాదకరంగా ఉండాలి. ప్రభువా, నాకు మంచి కుమారుని ఇచ్చావు, నీకు వందనాలు, నాకు మంచి కుమార్తెనిచ్చావు, నీకు వందనాలు అని తల్లిదండ్రులు పిల్లలను బట్టి దేవుని మహిమపరచాలి. తల్లిదండ్రులకు ఘనత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? వీరి యొక్క ఎదుగుదలను బట్టి రాదు, వారి పిల్లల ఎదుగుదలను బట్టి వస్తుంది తల్లిదండ్రులకు. ఓ ఫలానా అబ్బాయి, ఎవరి అబ్బాయి? ఫలానా తల్లిదండ్రుల కుమారుడు. ఎవరి అమ్మాయి? ఫలానా తల్లిదండ్రుల కుమార్తె. అందుకని పిల్లలు తల్లిదండ్రులకు ఘనతగా దేవుడిచ్చారు. ఎంతమంది దారము తల్లిదండ్రుల చేతిలో ఉన్నది. కొన్ని గాలిపటాలు తెగిపోయి తిరుగుతానే వాటికి తెలుస్తుంది. దారం తెగిపోయిన గాలిపటానికి గమ్యం ఉండదు. దానికి మెయిన్ దారమే. తెగిపోయిన గాలిపటానికి గమ్యము ఎక్కడ ఎగిరిపోతా ఉందో, అది ఎగదిరుగుతా ఉందో. జాగ్రత్త. ఈరోజు యవనస్తుల జీవితాలు ఆశీర్వాదకరంగా యోసేపు వలె. చూసారా, యోసేపు
ఆయన తల్లిదండ్రులు ఎంతో ప్రేమించారు, కానీ అన్నదమ్ములు ద్వేషించి ఆయన నమ్ముకున్నారు. ఒంటరిగా ఐగుప్తు దేశంలో ఒక బానిసగా ఉన్నప్పటికీ దేవుడు ఆయన రక్షించాడు. తల్లిదండ్రులు లేరు, దారం తల్లిదండ్రుల చేతులు లేదు ఆయన చేయడం, కానీ దేవుని మీద విశ్వాసం ఉంచాడు. దానియేలు అమ్మబడ్డాడు, దానియేలు కొనిపోబడ్డాడు ఒక బానిసగా. 120 రాజ్యాలకు 120 మంది ప్రధానులుంటే ఆ 120 ప్రధానులలో 3 ముఖ్యమైన ప్రధానులు. ఆ 3 ముఖ్యమైన ప్రధానులలో దానియేలు ముఖ్యమైన వాడు, అంటే రాజు తర్వాత వ్యక్తి. హౌ గాడ్ రైజ్డ్ హిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డల్ని ఎంత ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఈరోజు నీ పిల్లల్ని కూడా అలా నిలబెడతాడు, నీ కుమార్తెని కూడా అలా నిలబెడతాడు. నీవు దేవుని దృష్టితో చూడు, నీ పిల్లల్ని దేవుని ఆలోచనలతో చూడు. వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ కోసం ఉపవాసం ఉండు, వాళ్ళను దేవుడు తన ఉద్దేశం ప్రకారంగా నడిపించాలని నువ్వు ప్రార్థన చేయి. 3వది కుటుంబములో నిలిచి ఉండుట. దేవునికి మహిమ కలుగునుగాక. తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు తమ ప్రధానత్వమును కోల్పోయారు. వారిని దేవుడు విడిచిపెట్టక నిత్య చీకటి గల దినములో వారిని బంధించి పెట్టాడంట. అందమైన దూత, అత్యంత బలాఢ్యుడైన దూత ఆయన నియమించిన స్థానంలో లేకపోవడం వల్ల అన్ని పోగొట్టుకున్నాడు. ఈ రోజు దేవుడు నిన్ను నియమించిన స్థానంలో నువ్వు నిలబడకపోతే నువ్వు కలిగిన అన్ని పోగొట్టుకుంటావు దేవుని బిడ్డ. అందుకనే దేవా, నెంబర్ 1 క్రీస్తులో నిలిచి ఉండు, 2వది సంఘములో నిలిచి ఉండు, 3వది కుటుంబములో నిలిచి ఉండు. దేవుడి వాక్యం నిలిచుకున్నా. మిగతా 2 విషయాలని వచ్చే ఆదివారం రోజు ధ్యానిస్తుంటాను. అందరూ కూడా నిలిచిలా పడదాం. మీరందరూ ఆశీర్వదింపబడ్డారని నమ్ముతున్నాను. మీ కుటుంబాలన్నీ కట్టబడ్డాయని నమ్ముతున్నాను. మీ కుటుంబాలలో క్రమశిక్షణ కలిగి ఉంటాయని నమ్ముతున్నాను. మీ కుటుంబాలలో శాంతి సమాధానం ఉంటుందని నమ్ముతున్నాను. కుటుంబములలో అల్లరికి కర్త కాడు మన దేవుడు. కుటుంబాలలో అల్లర్లు గొడవలు ఉండడానికి వీలేదు. మన గృహాలలో సమాధానములకే కర్త మన దేవుడు. చెప్పండి, సమాధానములకే కర్త. ఒకసారి నీ 2 చేతులు నీ కుటుంబం గురించి చెప్పు, నీ కుటుంబం గురించి చెప్పు. నీ చేతులు తంతే దేవుడి కుటుంబాన్ని మొత్తం సరి చేస్తాడు. God will change your family situation. నీ కుటుంబంలో ఉన్న పరిస్థితులన్నీ దేవుడు మార్చేస్తాడు. దేవుడి బిడ్డ, ఈ రోజు నుంచి నీ పరిస్థితులు మారిపోవాలి, నీ ఆలోచన విధానాలు మారిపోవాలి, నీ క్రియలు మారిపోవాలి, నీ మాటలు మారిపోవాలి. కుటుంబంలో దేవుడు నియమించిన స్థానంలో నిలబడు. ఓ భక్తులారా, దేవుడు మీకు నియమించిన స్థానంలో మీరు నిలబడండి. వాక్యాన్ని ధ్యానించండి. మీ భార్యలకు వాక్యాన్ని నేర్పండి, మీ పిల్లలకు వాక్యాన్ని నేర్పండి. వారు ఎలా జీవించాలో, ఎలా ముందుకు వెళ్ళాలో మీ పిల్లలకు ఒక మాదిరి కలిగి వారికి ఒక డైరెక్షన్ చూపెట్టి ముందుకు నడవండి. ఓ రమా సకల బాబా, ఈరోజు కుటుంబాల్లో సమాధానం లేదంటున్నాడు దేవుడు. కుటుంబాల్లో నెమ్మది లేదంటున్నాడు దేవుడు. కుటుంబాల్లో ఐక్యత లేదంటున్నాడు దేవుడు. కుటుంబాల్లో ఐక్యత లేదు, కుటుంబాల్లో నెమ్మది లేకుండా బ్రతుకుతున్నారు. పైకి కనబడినంతగా మీ కుటుంబాలు ఉండట్లేదు అంటున్నాడు దేవుడు. పైకి కనబడినంతగా ఆనందంగా మీ కుటుంబాలు లేదు. ఈరోజు మీ కుటుంబాలను దేవుడు శుద్ధి చేయుడు గాక. మీ కుటుంబాలను దేవుడు పరిశుద్ధపరచుడు గాక. దేవుడు మీ కుటుంబాలను నివాసములను గాక. మీ కుటుంబాన్ని ఏర్పాటు చేసుకున్నాడమ్మా. మీ కుటుంబాన్ని దేవుడు పిలుచుకున్నాడు. మీ కుటుంబంలో దేవుడు యజమానుడుగా ఉండాలి. దేవుడు యజమానుడుగా ఉండాలి. దేవుడు యజమానుడుగా ఉండాలి. ఎస్, భార్యలు భర్తలు గమనించండి, మీరు రాజుగా రాణిగా మీరు ఉండాలి. ఎస్, మీ అత్తలు వారు మహారాణులుగా వారు ఉండాలి. వారు మహారాణులు ఉండాలి. కుటుంబ బాధ్యతలు మీరు మోయాలి. మీరు మోయాలి కుటుంబ బాధ్యతలు. కుటుంబాన్ని మీరు చూసుకోవాలి. మీ తల్లిదండ్రులను మీరు చూసుకోవాలి. మీ తల్లిదండ్రులకు మీరు సహాయకరంగా ఉండాలి. వృద్ధాప్యములు, ముదిమి వయస్సులో మీ తల్లులను నిర్లక్ష్యం చేయొద్దు. ముదిమి వయస్సులో మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయొద్దు. మీకు స్వేచ్ఛతో పాటుగా బాధ్యతలు ఉన్నాయని మర్చిపోవద్దు. ఓ భార్యాభర్తలారా, మీరు స్వేచ్ఛాపరులని మీరు అనుకుంటున్నారు. స్వేచ్ఛతో పాటుగా మీకు బాధ్యతలు ఉన్నాయి. తల్లిదండ్రులారా,
మీ పిల్లలకు మీరు వివాహాలు చేస్తే వాళ్ళ మధ్యలో నీకు పోకండి. వాళ్ళ బ్రతుకులు వాళ్ళు బ్రతకనివ్వండి. వాళ్ళకి ఎన్నో ఆర్థిక సమస్యలు ఉంటాయి. భార్యను పిల్లల్ని పోషించుకోవడానికి ఎన్నో నానా తంటాలు పడుతూ ఉంటారు. మీరు ఆశీర్వాదకరంగా ఉండండి తల్లులు. ఓ తల్లులారా, మీ కుమారులు మీ కోడల విషయంలో ఆశీర్వాదకరంగా ఉండండి. ప్రార్థించండి. దేవా, నా కుమారుని దీవించు, నా కోడలు దీవించు, నా మనవలను దీవించు, నా మనవరాలను దీవించు. వారు మంచిగా ఉంటే నువ్వు మంచిగా ఉంటావు. వారు చల్లగా ఉంటే నువ్వు చల్లగా ఉంటావు. వారు సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. ఎస్, మీ కుటుంబాల్లో ఉన్న ఒత్తిడి అంతా వెళ్ళిపోవాలి. ఇప్పుడే రకరకాల ఒత్తిడి, భార్య భర్తల మధ్యలో సమాధానం లేదు కొన్ని కుటుంబాల్లో.